ఒక్కసారి మనతో పాటు డాక్టర్ రమేష్ కన్నిగంటి గారు జాయిన్ అయ్యారు. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. am I audible? యా ఓకే అండి. రమేష్ ఫస్ట్లీ గారు చెప్పండి. మ్యామ్ ప్లీజ్ గో హెడ్. రమేష్ గారు, మనం టారిఫ్ల కోసం మాట్లాడుకుంటే ట్రంప్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారండి. అంటే మీరు ఎలా టారిఫ్లు విధిస్తారో మేము కూడా సేమ్ అలానే విధిస్తాము అనేది ట్రంప్ గారు అన్నారండి. ఈ టారిఫ్ల కోసం డీటెయిల్స్ ఏంటండి? అంటే మోదీ వచ్చిన రోజే ట్రంప్ గారు ఒక వ్యాఖ్య చేశారు, ఇండియా ఈజ్ ఏ బిగ్ అబ్యూజర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేడర్ అని. అంటే ఎందుకు చేశారండి? ఓకే, ఫస్ట్లీ లెట్ మీ పుట్ ఇట్ ఆన్ రికార్డ్ మై హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ అండ్ ఆల్సో అప్రిసియేషన్. ముఖ్యంగా మీ కొత్త టీవీ ఛానల్ వచ్చినందుకు అది చక్కగా రానున్న రోజుల్లో మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నానండి. నెంబర్ 1. నెంబర్ 2, ప్రొఫెసర్ జి వినోద్ కుమార్ సారు, మరి ఆయన ప్రొఫెసర్ ఆఫ్ లా, మంచి ఎమినెన్స్, ఉస్మానియా యూనివర్సిటీ. సార్తో కలిసి ఇదివరకు మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కూడా ప్రోగ్రామ్స్ చేస్తున్నాము గతంలో. ప్రొఫెసర్ వినోద్ కుమార్ సార్, నమస్తే సార్. ఇట్స్ బీన్ సమ్ టైమ్ దట్ ఐ మెట్ ఆన్లైన్ సార్. కమింగ్ బ్యాక్ టు, ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యము, ప్రపంచంలో అతి పురాతన ప్రజాస్వామ్యము, 2 దేశాల కలయికలో భాగంగా 47వ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ గారిని కలవటానికి ఆయన ఆహ్వానం మేరకు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన సందర్భంగా వైట్ హౌస్ లో జరిగిన చర్చల్లో ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ రానున్న రోజుల్లో రెసిప్రోకల్ టారిఫ్ విధానాన్ని మేము అమలు చేస్తున్నామని చెప్పారు. అది అంటే దాన్ని తెలుగులో చెప్పాలి అంటే, సుంకాలు మీరు ఎంత వేస్తే మేము కూడా మీకు అంతే సుంకం వేస్తాము అంటే అనేది చెప్పారు. అంటే అర్థం ఏంటంటే, వాట్ ఎవర్ ట్రీట్మెంట్ దట్ యు ఆర్ రెడీ టు గివ్ టు అస్, వీ విల్ గివ్ ఇట్ బ్యాక్ టు యూ, రిటర్న్ గిఫ్ట్ అదే ఇస్తాం మీకు అని చెప్పారు. అది ఒకటి అంశము. రెండో అంశం ఏంటంటే, అంటే దేశ ఆర్థిక విధానానికి సంబంధించిన విషయాల్లో మాత్రము మేము ఎట్టి పరిస్థితుల్లో దెర్ ఈజ్ నో ఫ్రీ లంచ్, ఉచితంగా మీకు మేము అన్నం పెట్టలేము. మీరు ఎటువంటి ఆర్థిక విధానాన్ని అవలంబిస్తారో, ఎటువంటి పన్నుల విధానాన్ని అవలంబిస్తారో భారతదేశం మేము కూడా అదే చేస్తాము. ఎందుకంటే మీరు మా యొక్క వస్తువుల మీద విపరీతమైన పన్నులు వేశారు. ప్రపంచంలో ఆల్మోస్ట్ ఒక మొదటి 4-5 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో పన్నులు ఎక్కువగా తీసుకునే కంట్రీస్, మీరు కూడా అలానే తీసుకుంటున్నారు భారతదేశం. కాబట్టి భారతదేశానికి కూడా అదే పద్ధతిలో మేము ట్రీట్మెంట్ ఇస్తాము అనేది ఆయన మొహం మీదే ప్రధానమంత్రి గారు మోదీ గారి సమక్షంలోనే అందరి ముందులా చెప్పాడు. దాన్ని కూడా మోదీ గారు చాలా అది హుందాగానే స్వీకరించి ఆ సవాల్ని, అందుకని ఆయన ఏం చేశారంటే, లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే, మన మోదీ గారు కూడా ఏమన్నారు, మా భారతదేశాన్ని మేము 2047 కల్లా డెవలప్డ్ కంట్రీగా రూపొందించే వికసిత భారత్గా మేము తీసుకెళ్ళబోతున్నాము. కాబట్టి మేము కూడా అదే మైండ్ సెట్ తో ఉన్నాము, అదే కసితో, అదే పట్టుదలతో, అదే దృఢ నిశ్చయంతో పనిచేస్తున్నాము. కాబట్టి దీంట్లో ఇక్కడ మేము కొద్దిగా మీరు చెప్పినట్టు వినాల్సి వస్తుంది, అమెరికా చెప్పినట్టు. కానీ చైనాను ఎదుర్కోవటంలో ఎన్లార్జ్మెంట్, ఎంట్రాప్మెంట్ అండ్ సెటిల్మెంట్ విధానాలు కానీ, ఇండియన్ ఓషన్ పసిఫిక్ ఓషన్ లో చైనా యొక్క దూకుడు స్వభావాన్ని, చైనాని ఎదుర్కోవాలి అంటే చైనా యొక్క గేమ్ ఏంటి అర్థం చేసుకోవాలి. చైనా గేమ్ ఏంటంటే, ఈ రోజున బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని, దాని ద్వారా ప్రపంచంలో మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ ని, పొలిటికల్ స్పేస్ ని, సైబర్ స్పేస్ ని, మ్యారిటైమ్ స్పేస్ ని, సర్వీస్ సెక్టర్ స్పేస్ ని చైనా తనదైన పాలసీల ద్వారా నియో కొలోనలిజం అంటే ఏంటంటే, నేను ఫిజికల్ గా భౌతికంగా వచ్చి మీ దేశంలో ఉండి మీ దేశాన్ని ఆక్రమించను. నేను నా దేశంలోనే ఉంటాను. నా దేశంలో ఉండి నా యొక్క ఆర్థిక విధానాలు లేదా రాజకీయ దౌత్య విధానాలు లేదా సాంకేతిక పరమైన విధానాల ద్వారా మీ దేశ సంపదని కొల్లగొడతాను అని నియో కొలోనియల్ టెండెన్సీ ఇప్పుడు చైనా ఆ ఎక్స్పాన్షనిస్ట్ భావాలతో కలిగి ఉన్నది. అలానే అమెరికా ఏదో పద్ధతి కాదు. అమెరికా కూడా తన సామ్రాజ్యవాద విధానాలు మనందరికీ తెలుసు. అమెరికా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను మన ఛానల్ ద్వారా, ఎందుకంటే మన ఛానల్ పేరుకి నేను చెప్పేదానికి కరెక్ట్ గా పొంతన కుదురుద్ది, ఇట్ విల్ బి ఆ ఈక్వేషన్ కరెక్ట్ సెట్ అవుద్ది. ఏంటి తెలిసిన మేడం, స్ట్రాటజిక్ అటానమీ, వ్యూహాత్మకంగా, సైనిక పరంగా, రక్షణ పరంగా ఏదైనా సరే భారతదేశము అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. అలా అని అమెరికాని వెళ్ళి కౌగులించుకోవటము,
చైనాని దూరంగా పెడతాము అనేది ఎంత షార్ట్ సైటెడ్నెస్ అట్లాగే వేరే దేశానికి పూర్తిగా మనం దాసోహం అవ్వకుండా మన స్వతంత్రంగా మన ఆర్థిక, సామాజిక, రాజకీయ, విదేశాంగ విధానాలని మనం రూపొందించుకుంటా అవసరమైన చోట కలుస్తా, అవసరం లేని చోట మనము స్వతంత్రతను కాపాడుకుంటా స్ట్రాటజిక్ అటానమీ అని ఇంగ్లీష్లో అంటారు. అంటే మన యొక్క సర్వసత్తాక సార్వభౌమ రాజ్యం అంటే 4 ఎలిమెంట్స్: ప్రజలు, ప్రభుత్వము, ప్రదేశము, మరి మన సార్వభౌమాధికారము. ప్రజలు, ప్రభుత్వము, ప్రదేశము, సార్వభౌమాధికారం కలిస్తే రాజ్యం ఏర్పడుతుంది. ఆ రాజ్యానికి సంబంధించిన నేషనల్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో, అంటే మన జాతి యొక్క ప్రయోజనాలకి ఏదైతే మన ఉన్నాయో ఆ ప్రయోజనాలకు తగ్గట్టుగా నలుగురితో కలిసి వెళ్తాము. శత్రుత్వం కానీ మిత్రత్వం కానీ మన యొక్క దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మనం ముందరకు వెళ్లాల్సిన విధంగా భారతదేశం వెళ్ళాలి, ఇంకా వెళ్ళాలి అనేది నా అభిప్రాయము. పిహెచ్డి ఇన్ అమెరికన్ స్టడీస్ లో డాక్టరేట్ చేశాను ఢిల్లీ JNU నుంచి. ఇజ్రాయెల్లో పోస్ట్ డాక్టరేట్, అమెరికాలో కూడా నేను చదువుకోవటం, టీచింగ్ చేయటం కూడా జరిగింది. అంటే ఇవన్నీ తెలిసిన అంటే ఎంతో కొంత పరిజ్ఞానం ఉన్నవాళ్ళుగా నేను చెప్పేది ఏంటంటే, మన స్ట్రాటజిక్ అటానమీని లూజ్ కాకుండా ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడ చైనాతో కలవాలి, ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడ అమెరికాతో కలవాలి. అది అవకాశవాద రాజకీయం కాదు, అది ప్రాక్టికల్ గా, రియలిస్టిక్ గా భారతదేశ ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని మనం ముందరకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగా మనం ముందరకు వెళ్ళాలి. కాబట్టి మనం వెళ్ళాలి. ఎందుకంటే ఈ రోజున లాస్ట్ పాయింట్ అండి, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్ ఈ రంగాల్లో భారతదేశానికి అత్యున్నత ప్రతిభ ఉంది. ప్రపంచ దేశాలన్నీ గుర్తించినవి. వీఆర్ నో లెస్ దాన్ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, జూయిష్ కమ్యూనిటీ. అంటే యూదులు, అమెరికాలో యూదులు ఎంత గొప్ప స్థానంలో ఉన్నారో, అంటే ఆర్థిక, రాజకీయ, మీడియా, ఇంటలెక్చువల్, ఫైనాన్షియల్ రంగాల్లో మన భారతీయులు కూడా వీఆర్ సెకండ్ టు నన్. వీఆర్ ఆల్మోస్ట్ ఆన్ ద టాప్ ఆఫ్ ది అమెరికన్ క్రీమ్ లో. కాబట్టి మనము అమెరికాని మమ్మల్ని తీసుకెళ్ళండి అని కోరుకోవటం కన్నా అమెరికానే భారతీయులు రండి అనేది జరుగుతుంది ఇప్పుడు. అంటే ఇండియా హ్యాస్ ప్రూవెన్ దట్ ఇండియా మీన్స్ very very smart STEM, science, technology, engineering, mathematics and medicine, and also other sectors, and strategic Indo-Pacific or Quad, or you name BRICS, you name IMEC, India, Middle East, Europe Economic Corridor, or I2, or any other, on any other front. India is no less, India is no inferior to anybody అనేది మనం ప్రూవ్ చేసుకున్నాం. కాబట్టి మనకి అంత రెస్పెక్ట్ జరుగుతుంది అక్కడ అమెరికాలో. మన విదేశాంగ మంత్రిని పిలిచారు, అలానే మన ప్రధానమంత్రి గారిని వాళ్ళ 22వ రోజు 23వ రోజు ట్రంప్ గారు ప్రమాణ స్వీకారం చేసి 24వ రోజు సంథింగ్. సో నాట్ ఈవెన్ ఏ మంత్, బట్ స్టిల్ వీఆర్ దేర్. వాట్ ఇట్ మీన్స్ దట్ ఇండియా ఈజ్ ఏ పవర్ టు రెకన్ విత్. ఇండియా ఈజ్ ఆన్ ద రైజ్. వీ హ్యావ్ టు క్యాపిటలైజ్ ఇట్ ఇన్ సచ్ ఎ వే దట్ వీ హ్యావ్ టు బ్రింగ్ the glory, name, reputation to our motherland.